వెల్కమ్ టు N4 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక ఆరపల్లె గ్రామాల్లో సిపిఐ గ్రామ సమావేశాలు నిర్వహించినట్లు సిపిఐ జిల్లా నాయకులు మంద సుదర్శన్ అన్నారు. వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా రానున్న రోజుల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని, అలాగే ప్రజారాజ్యం లేకుండానే పోయిందని, ఇంకా తల్లి తెలంగాణలో పలు పార్టీలు పెట్టి కనుమరుగైపోయాయని, కానీ 100 సంవత్సరాల కాలం నుండి ఒక్క సిపిఐ పార్టీ మాత్రమే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా నాయకులు మంద సుదర్శన్ మరియు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తీపిరెడ్డి తిరుపతి రెడ్డి మరియు మంద రవి, మంద శేఖర్, తిమ్మాపురం రాములు, మంద అనిల్, సత్యం 2 గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. పోరాటాలు చేస్తూ మొత్తం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ సమస్యలు ఉంటే, ప్రజా సమస్యలు ఉంటే అక్కడ కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని మరింత ఈ పార్టీని బలోపేతం చేసే దిశగా మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మరి గ్రామ కమిటీలు, గ్రామ సభలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ జరపడం జరిగింది. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత మరొక మాట, ఈ రకంగా దాటవేస్తూ ప్రజల్ని దగా చేస్తున్నాయి. ఈ దగాకోరు ప్రభుత్వాల తీరుతెన్నులు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అందుకని పోరాడంది ఏ సమస్య పరిష్కారం కాదు. ఇలా పోరాడితేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఉపాధి హామీ కార్మికులు ఇలా ఉపాధి హామీ చట్టం వచ్చింది అనంటే అది కమ్యూనిస్టు పార్టీ పోరాటం ద్వారానే 2005లో ఆ యొక్క చట్టం వచ్చింది. ఆ చట్టం కారణంగానే ఇలా ఉపాధి హామీ పని అనేది ఇక్కడ దొరుకుతుంది. అందుకని ప్రతి దానికి కూడా పోరాటం లేకుండా మనకు పని లేదు. భద్రత అనేది భద్రత కోసం, పని దినాల పెంపు కోసం కూడా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ ప్రభుత్వాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అడ్డుమైన వాగ్దానాలన్నీ చేసింది. ఇవాళ చేతులు ఎత్తేసి నా నుండి కావట్లేదు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ప్రజల్ని దగా చేయడమే అవుతుంది తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు నిలబెట్టుకోవాలి అని వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇలా కగారు పేరుతోని ఆదివాసీల మీద ఒక దమనకాండను కొనసాగిస్తుంది. ఈ యొక్క దమనకాండని తక్షణమే ఆపివేయాలి, మావోయిస్టులతోని చర్చలు జరపాలి అని చెప్పి మేము సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా అక్కడ ఛత్తీస్గఢ్ బస్తరు ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇవాళ ఒక నరమేధం తప్ప, ఆదివాసీలను హననం చేయడం తప్ప మరొకటి కాదు. అక్కడున్నటువంటి వనరుల మీద పెత్తనం ఆ వనరులను పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసమే ఈ యొక్క నరేంద్ర మోడీ ఈ నరమేధాన్ని కొనసాగిస్తున్నాడు. ఎక్కడో బస్తర్లో బార్డర్లో ఉండాల్సినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను బస్తర్లో దింపి నిరంతరంగా మొత్తం ప్రజల్ని భయాభ్రాంతులకు గురి చేస్తూ ఆదివాసీలని అంతమొందిస్తున్నటువంటి పద్ధతిని తక్షణమే ఆపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా మొత్తంగా చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యల్ని పక్కదారులు పట్టించే విధంగా యుద్ధోన్మాదాన్ని, మతోన్మాదాన్ని, మొత్తంగా ప్రజల్ని నరమేధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నరమేధాన్ని తక్షణమే ఆపివేయాలి, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలని చెప్పి మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.